హైకోర్టు విభజన అంశం న్యాయ వ్యవస్థ ఉద్యోగుల ఆందోళనలు ప్రస్తుతం అట్టుడికిస్తున్నాయి. అవి ఉధృతమై మరింత కాలం కొనసాగితే పాలనా వ్యవస్థలో ప్రతిష్టంభన ఏర్పడడం ఖాయం. అయితే విభజన అంశం తమ పరిధిలోది కాదని కేంద్రం అంటుంటే వెంటనే సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి పెంచుతోంది తెలంగాణ సర్కార్. ఆ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు విభజన పంచాయతీ హస్తిన చేరింది. తక్షణమే సమస్యలు పరిష్కరించాలంటూ ఓవైపు దత్తాత్రేయ బృందం, మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రులను కలిశారు. మరోవైపు సమస్య తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైతే హస్తినలో ధర్నాకు సిద్ధమంటున్నారు. న్యాయాధికారులపై సస్పెన్షన్ వేట్లు, హైకోర్టు విభజన వంటి అంశాలపై జరుగుతున్న ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. హైకోర్టు విభజన అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదంటున్న కేంద్రం చీఫ్ జస్టిస్, ఏపీ సీఎం చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతోంది. అయితే సమస్యలకు తక్షణం పరిష్కారం లభించకపోతే వ్యవస్థలో ప్రతిష్టంభన ఏర్పడటం ఖాయం. అది గమనించే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్రంలో జడ్జీల ఆందోళన ఉధృతమవుతుండటంతో వారికి మద్దతుగా సీఎం కేసీఆరే నిరసన గళం విప్పడానికి రెడీ అయ్యారు. హైకోర్టు విభజన, జడ్జీల నియామకం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగే యోచనలో ఉన్నారు. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, సీనియర్ నేతలతో చర్చించారాయన. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే కేంద్రం దిగొస్తుందని, అందుకే తాను స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారంట ఆయన. మొత్తం మీద న్యాయ వ్యవస్థ ఆందోళన సెగలు హస్తినకు గట్టిగానే తాకుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించుకున్న గులాబీ బాస్ మళ్లీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ఉద్యమాల కాలం నాటి దూకుని ప్రదర్శిస్తూ ఉద్యమానికి దిగుతానని అంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇప్పటి మోడీ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి.